ప్రియులారా, 45వ కీర్తన మొట్టమొదటి వచనములో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. కోరహు కుమారులు ఒక దివ్యమైన సంగతి సార్వత్రిక సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది. ఏంట దివ్యమైన సంగతి అంటే, నేను రాజును గురించి, ఎవరి గురించి? నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. గత వారంలో 44వ కీర్తన, కోరహు కుమారులే తన పితరులు వారికి దేవునిని గూర్చి చెప్పగా వారు చెవులారా విన్నారు. విని 4వ వచనంలో, దేవా నీవేమా రాజు అన్నారు. తర్వాత 18వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ 17వ వచనంలో అంటున్నాడు, ఇదంతయు మా మీదకి వచ్చినాను, మేము నిన్ను మరువలేదు అన్నాడు. మరువలేదు, మా హృదయము వెనుకకు మరలలేదు, మా మార్గములో తొలగలేదు అని రాజుగారిని ఉద్దేశించి రాజుగారితో మాట్లాడారు. ఇప్పుడు రాజును గురించి, అదేవిధంగా రాణిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 9వ వచనంలో రాణి అన్నాడు. 45వ కీర్తన 9వ వచనంలో, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది అన్నాడు. 11వ వచనంలో ఈ రాజు అంటున్నాడు. ఈ 45వ కీర్తన పరిణయ కీర్తన. ఈ 45వ కీర్తన వివాహ సంబంధమైన కీర్తన. ఈ 45వ కీర్తనను మనం చూస్తే, యేసు ప్రభువు వారు రాజుగాను, సంఘము రాణిగాను మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు వర్ణించాడు. యేసు ప్రభువు వారిని వరుణిగాను, సంఘాన్ని వధువుగాను భక్తుడు వర్ణించాడు. యేసు ప్రభువు వారిని పెండ్లి కుమారునిగాను, సంఘాన్ని పెండ్లి కుమార్తెనుగాను భక్తుడు వర్ణించాడు. వర్ణించి చక్కని మాట చూడండి. ఆ 10వ వచనం, 45వ కీర్తన 10వ వచనంలో, కుమారి ఆలకించము, ఆలోచించి చెవి యొక్కము. చాలండి. కుమారి, ఓ సంగమా, వివాహము కానిదానా. కుమారి అంటే కదా, మనం అప్పుడప్పుడు కొన్ని రాసినప్పుడు కుమారి అని రాస్తాం. అంటే వివాహం కాని వారిని కుమారి అంటారు. వివాహం జరగనై ఉంది, అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. కాబట్టి ఇప్పుడు సంఘం ఎలాగుంది? కుమారిగా ఉంది. కాబట్టి కుమారి ఆలకించు, ఓ సంగమా ఆలకించు, నీవు ఆలోచించు, నీవు చెవియొగ్గు. ఒకటి ఆలకించాలి. సంఘము ఏం చేయాలి అని అంటే ఆలకించాలి అంటున్నాడు. రెండవది ఆలోచించు, మూడవది చెవియొగ్గు. దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఆ రాజుగారు మాట్లాడుతూ ఉండగా, ఆ వరుడైన క్రీస్తు మాట్లాడుతూ ఉండగా, సంఘం ఏమై ఉండాలి అని అంటే ఆలకించేదై ఉండాలి. సంఘం ఏమై ఉండాలి అని అంటే ఆలోచించేదై ఉండాలి. సంఘం ఏమై ఉండాలి అని అంటే చెవియొగ్గేదై ఉండాలి.
ఇది సంఘాన్ని ఉద్దేశించి దేవుడైన యెహోవా తన సేవకులైనటువంటి కోరాహు కుమారుల ద్వారా చక్కని పరిణయ గీతాన్ని వ్రాస్తా ఉన్నారు. ఆయన మాట ఆలకించాలి. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము 1వ వచనములో సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏది శ్రేష్టం? సమీపించి ఆలకించుట శ్రేష్టం అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనములో మాట వినుట శ్రేష్టం. సమీపించి ఆలకించుట శ్రేష్టం, మాట వినుట శ్రేష్టం. సంఘము దేవుని మాట వినాలి. వధువు అనగా దేవుని యొక్క సంఘం, ఈ వధువైన సంఘం దేవుని మాట వినాలి. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి సార్వత్రికమైన సంఘం అనగా ప్రపంచంలో ఉన్న సంఘాలంతటికి కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది. అదే సమయంలో వైవాహిక జీవితంలో ఉన్న భార్య భర్తలు, రెండు అర్థాలు ఉన్నాయి ఈ కీర్తనలో. ఒకటి సార్వత్రిక సంఘం, ఇంకా ఎత్తబడలేదు, ఎత్తబడతాది. ఎత్తబడే సంఘం ఎలాగుండాలో చెప్తా ఉన్నాడు. వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు ఎలాగుండాలో చెప్తూ ఉన్నాడు. అనగా ఆలకించాలి, ఆలోచించాలి, చెవి యొగ్గాలి, అనగా లోబడాలి. మాట వినుట శ్రేష్టం, ఆలకించుట శ్రేష్టం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చాలండి. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు, రాజు. శిరస్సు అంటే ఇది లేదనుకోండి, ఎంత ఉన్నా ఉపయోగం. ఈ పైది లేకపోతే ఈ బాడీ ఎంత ఉన్నా ఉపయోగం లేదు. సంఘానికి శిరస్సు ఎవరు అనంటే ప్రభు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. 24వ వచనములో సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో లోబడాలి అన్నాడు. నమ పురుషులకు ఏమవ్వాలి? లోబడాలి. అదే కుమారి ఆలకించు. సర్వసాధారణంగా వివాహాల్లో ఈ ప్రసంగాలు చేస్తాం, కానీ మరి కీర్తన వెంబడి కీర్తన వచ్చింది కనుక తప్పదు. కాబట్టి ఇది పరిణయ కీర్తన, ఇది వివాహ సంబంధమైన కీర్తన, ఇది పెండ్లి సంబంధమైన కీర్తన. కాబట్టి స్త్రీలారా, 22వ వచనంలో స్త్రీలారా అన్నాడు. ఏమన్నాడు? స్త్రీలారా ప్రభువునందు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. లోబడకపోతే ప్రేమ లేదు. ముందేమవ్వాలి? మన పనివాడు ఉన్నాడండి. మన పనివాడు మన ఉద్యోగాల్లో, లేకపోతే మన ఏదన్నా మన ఆస్థానంలో మన పనివాడు మన మాటకు లోబడుతున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. లోబడకపోతే ఏం ప్రేమిస్తాం? అందుకే ఆ 22వ వచనంలో స్త్రీలారా మీరు ప్రభువులకు ఎలా లోబడుతున్నారో అలాగే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. లోబడితేనే కదా. అప్పుడు 25వ వచనంలో అంటాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. లోబడితేనే ప్రేమ.
ప్రేమించరండి, అందుకే లోబడమండి అనేది బాగుందా? నేను ప్రేమిస్తున్నాను అనేది బాగుందా? లేక నేను లోబడుతున్నాను కనుక ఆయన ప్రేమిస్తున్నాడు అనేది బాగుందా? లోబడాలి. స్టూడెంట్స్ గా టీచర్కి ఏమవ్వాలి? లోబడాలి. అప్పుడు ఆ టీచర్ ఎంతగానో ప్రేమిస్తుంది. ఆ 50 మంది పిల్లల్లో ఒక పిల్లనో ఎంతగానో ప్రేమిస్తారు. ఉద్యోగాల్లో కూడా చూడండి, యజమానులకు లోబడాలి. ఆ లోబడే మనిషిని అతను ఎంతగానో ప్రేమిస్తాడు. అలాగే దేవుడు కూడా సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. సంఘమా, ఆలకించు, చెవియొగ్గు కదా, ఆలోచన చేయి అని చెప్తా ఉన్నాడు. అలాగే స్త్రీలారా, మీ పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ఇందులో ఒక మాట గుర్తొస్తా ఉంది. రెబెకా ఉంది, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ముందు ప్రేమించాడా? రెబెకా ముందు లోబడ్డాదా? అంతేనా? రెబెకా ముందు లోబడ్డాడు. రెబెకా ఒంటె దిగింది. రెబెకా ఆ ఎలియాజరు అనే పనివాడిని అడుగుతుంది, ఆ వ్యక్తి ఎవరు? ఆయనేనమ్మా మీ యజమానుడు అన్నాడు. వెంటనే ఒంట దిగింది. అంటే స్టెప్ దిగాలి. స్త్రీలు ఏమనుకోకండి, మరి వచనాలు వచ్చినాయి కదా చెప్తున్నాను. స్త్రీలు ఏం చేయాలి? నేను చదువుకున్న దాన్నాను కానీ, లేకపోతే నేను ఏదో ఐశ్వర్యవంతుని కూతున్నని కానీ, లేకపోతే నేను ఏదో అని కానీ విర్రవేగకూడదు. ఆ సంసారం చక్కగా జరగాలి, 10 కాలాలు కూడా చక్కగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? ఓ స్టెప్ దిగాలి. దిగి ఏం చేసింది ఆవిడ? ముసుగు వేసుకుందట. చదువుదాం చూడండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం. ఆదికాండ గ్రంథంలో 24వ అధ్యాయంలో చూడండి, 62వ వచనం నుండి చదువుదాం. ఇస్సాకు బయర్లహాయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళి కన్నులెత్తు చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ముందు ప్రేమించాడా? ముందు ముసుగు వేసుకుందా? ప్రశ్న. ఏమండి, వివాహాల్లో పురుషుడు పెద్దవాడా, స్త్రీ పెద్దదా? వయసులో 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఏదో మొత్తం మీద పురుషుడు పెద్దవాడై ఉంటాడు. ఆయనకి ఏం చేయాలి? చిన్నవారు, వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్. లోబడ. వయసును బట్టైనా కదా, ఆలోచన చేయండి. స్త్రీ పురుషుని యొక్క వయసును బట్టైనా మనం ఏం చేయాలి? లోబడాలి. ఇక్కడ ఆమె అడిగింది, అతడెవరు? ఆ పనివాడు ఏమన్నాడంటే, అతడేనమ్మా మన యజమానుడు అన్నాడు. వెంటనే ఆమె ఏం చేసింది? ముసుగు వేసుకుంది. తర్వాత ఇస్సాకు యొద్దకు తేబట్టాలి. ఇస్సాకు ఆమెను ప్రేమించాను. అక్కడే ఉంది చూడండి, 67వ వచనంలో. అతడు ఆమెను ప్రేమించాడు. గమనించండి, చాలా మంది ఎదురు క్వశ్చన్స్ వేస్తారు. చర్చిలో బాగా ఉంటారండి మీరు అందరు మంచోళ్ళు. ఎక్కడ? చర్చిలో చాలా మంచోళ్ళు. ఇంటికి వెళ్తేనే తెలుస్తుంది భర్తల దగ్గర. ఆ భర్తలు ఒంటరిగా కలిసినప్పుడు కనపడితే ఆ స్టోరీలని చెప్తారు కదా. వద్దు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరు? దేవుని పిల్లలం. మనమెవరు? బాప్తిస్మం పొందిన వారు.
మనమెవరం? ఆయన నమ్ముకున్నవారు. మనమెవరం? ఆయన సొత్తైన జనాంగం. మనము అన్యుల చేత చొప్పించుకునే వాళ్ళమగా ఉండకూడదు. దేవుడు ఇది వ్యక్తపరిచాడు. నీ భర్త అమాయకుడు అవ్వచ్చు, నీ భర్త నీకంటే తెలివైన వాడు కాకపోవచ్చు, కానీ నీ పనేంటి? లోబడు. నీ పనేంటి? ఆయనకు విధేయురాలుగా ఉండు. అదే చెప్తా ఉన్నాడు. కుమారి ఆలకించు, ఆలోచించు, చెవి యొగ్గు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. కుమారి 45వ కీర్తనలో కుమారి ఆలకించు, ఆలోచించు. 10వ వచనం అండి. చెవి యొగ్గు అంటున్నాడు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి? ఒకటి ఆలకించమన్నాడు, ఆలోచించమన్నాడు, చెవి యొగ్గమన్నాడు. మాట వినడం శ్రేష్టం, సమీపించి ఆలకించడం శ్రేష్టం అన్నాడు. ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. మనము చక్కగా వివరించుకున్నాం. స్త్రీలు లోబడే వాళ్ళంగా ఉండాలి, పురుషులు ప్రేమించే వాళ్ళముగా ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా? కనుక విశ్వాసులైన వారు చిరుగురులు అన్న మాట అంతే అంటారు కొంతమంది. మాట అంతేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది నీ మాట? ఊపిరి రాదు. తెలుసా? మరి ఇంట్లో కేకలష్టం. కనుక భర్తే ముఖ్యం. అన్యులు అంటే కొంత ఇష్టం. ఎందుకు అని అంటే పతియే ప్రత్యక్ష దైవం అంటారు. ఈ భయ్య ఒళ్ళు భార్యలు ఆ రోడ్ల మీద కూర్చుంటారు సాయంత్రం అయినప్పుడు, చక్కగా తయారైపోయి నీట్గా ఉండి ఏంటంటో రంగులో ఎన్ని వేసుకుని కోడికి అన్నింటికి వంట 4 గంటలుగా వండేస్తారండి. మంచి సువాసన కలిగిన వంటలు వండేసి అక్కడ కూర్చుని ఉంటారు ఆ చెట్టు కింద. బాబీ అంటే ఆయనది ఎక్కడ బాయ్ ఆయన అంటే ఏంటి? ఎదురు మనోళ్ళు అయితే మనం వచ్చిన తర్వాత తుడుతారండి. ఆ ఫ్యాన్ అప్పుడే కడతారు. మన మీద సురుసురు వంట వస్తూ ఉంటే అప్పుడు వాటిగా రెస్ట్ కొడుకు నేను ఎంత కష్టపడిపోతున్నాను అన్నట్టు అప్పుడు తుడుతారు ఫ్యాన్ పెట్టేసి. కాబట్టి అప్పుడప్పుడు అడవిడి అప్పుడే కొంటలు తాగడం, అప్పుడే అన్ని అని చెప్పేసి బయటకు పోతాడు. ఏం చేస్తాడు అంటే ఇప్పుడు పాడు చేసేది ఎవరు? మీరు గమనించండి. అంతే, ప్రతి ఫ్యామిలీ బాగుండాలండి, అప్పుడే పిల్లలు బాగుంటారు. తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా తయారవుతారు. అమ్మో మా అమ్మ ఎలాంటిది, మా అమ్మ భక్తి పర్రాలు, మా అమ్మ మా నాన్న ఎంతో బాగా చూస్తుంది, అది ఇది ఒక గౌరవం మర్యాద ఇవన్నీ ఎక్కడ బయలుదేరుతాయి? తల్లిదండ్రులు బట్టి. కాబట్టి ప్రియులారా, ఒకటి కుమారి ఆలకించు. ఎవరి మాట? రాజు గారి మాట. ఆలోచించు, చెవి యొగ్గు. ఎవరికి? రాజు గారు. రెండవది నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరువు అన్నాడు. ఈవేళ కుటుంబాల్లో శాంతి లేకపోవడం కారణాలు ఏంటనుకుంటున్నాను? కుటుంబాల్లో వివాహాలు చేస్తారా? 10 లక్షలు 15 లక్షలు పెట్టి మటన్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, మండపాలు, టెంట్లు చాలా గ్రాండ్గా చేస్తారండి. కానీ వివాహాలు అయిపోయిన తర్వాత 1-2 సంవత్సరాల లోపే సమస్యలు క్రియేట్ అవుతాయి. ఎవరి ద్వారా? మా అమ్మ ఎలాగన్నది, మా నాన్న ఎలాగన్నాడు. చూడండి, వీళ్ళిద్దరు ఏదన్నా సమస్యలో ఉంటే తల్లిదండ్రులు అనేవారు కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ వివాహం అయింది కదా, నోరు మూసుకొని కాపురం చేయి, అబ్బాయి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడు అని అతనే చెప్పాలి. అమ్మ ఆయన మాట విను, తప్పదు, ఇంకా నీకు ఇదే జీవితం అని ఈవిడికి చెప్పాలి. ఈవేళ తల్లిదండ్రులు అలా లేరు. ఎలా ఉన్నారండి అని అంటే, నాయన ఇలాగన్నాడు అన్నదనుకో, వచ్చాయి ఎక్కడి నుంచి అడుగు చేసి వచ్చాయి. అమ్మ ఇలాగన్నాడు, వచ్చాయి. ఎంతకాలం
అప్పటికే నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తుంది. నువ్వు వచ్చి అంటున్నావు, దానికి లైఫ్ ఉంది, నీకేముంది అంటే నీకు అవన్నీ చేసి పెట్టాక. మీరు గమనించండి, అంతే అయ్యే జరుగుతున్నాయి ఊర్లో. స్వార్థపరులైన తల్లిదండ్రులు ఉన్నారు. వచ్చేయి, ఆగమ్మ నేను వస్తున్నాను, నేను వస్తాను చెప్పకమ్మా, మామూలుగానే వస్తానమ్మా. వచ్చి ఎలా ఉన్నారండి ఏంటైనా 1-2 రోజులు ఉంటే వీళ్ళే సర్దుకుంటారు. అలా చెయ్యరు, వచ్చేయి తర్వాత వెళ్ళిపో. ఎందుకు? ఏంటి మీ అమ్మాయి ఇంటిపడే ఉంటుందా, అత్తరింటికి వెళ్దా అని ఎవరు గొడవ ఏంటండి అంటారు కదా. మరి అసలే మాకు తెలుగు వెళ్ళండి. అప్పుడు వెళ్ళిపోమ్మా, ఏం చేస్తామండి కర్మ, అదేదో ముందు చెప్పొచ్చు కదా. అందుకే నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని మరువు. కొత్త జీవితం కదా కుమారి, ఇప్పుడు నీకు కొత్త జీవితం, రాజుగారితో జీవించాలి. నీ తండ్రి ఇంటిని మరువు, నీ స్వజనులను మర్చిపో. వాళ్ళు నేను సంసారం చేయనివ్వరు, వారు నేను సంతోషంగా కాపురము చేయనివ్వరు. మీ ఆయన ఇంటి బాబా గుర్తుగానే అలా ఆయనది బాగా చూసుకుంటారు. ఏమి ఏ గంటకి ఎప్పుడు చూస్తారు. ఈడెవరితో అన్నమాట, మీ ఆయన ఆడితో మాట్లాడేస్తున్నాడు. మీకు తెలియదు, కొన్ని గొడవలు ఉంటాయండి. చిల్లి అంటే చిన్న చిన్న సిల్లి గొడవలు అనమాట. అది ఎంత ప్రభావితం చేస్తాయి అంటే మనస్పర్ధలు వచ్చేసి విడాకుల వరకు. ఆలోచన చేస్తున్నారా కుమారి? అందుకే ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని విడువు. ఇది వైవాహిక సంబంధమైన హెచ్చరిక. అదే సమయంలో మనకు అబ్రహాము గుర్తొస్తాడు. విశ్వాసులకు కూడా ఒక హెచ్చరిక. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్తున్నాడు. ఏమని చదువుతారా? ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము. నీవు లేచి నీ దేశం నుండి, ఎక్కడి నుండి? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి కదండి. ఆలోచన చేసుకున్నారా? ఎందుకు చెప్పాలి? అబ్రహామా నువ్వు అక్కడే ఉండి నేను చెప్పినట్టు చెయ్యి అనొచ్చు కదా. అలాగల్లా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు. చాలండి. అంటే విశ్వాసి అవిశ్వాసుల దగ్గర ఉంటే వాడు పతనమైపోతాడు. అందుకే విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడది. కెరాహు అవిశ్వాసి అంటే అబ్రహాము గారు తండ్రి గారు అవిశ్వాసి. కాబట్టి అవిశ్వాసి దగ్గర ఉండటానికి వీలు లేదు. రక్షింపబడిన వాడవు, నువ్వు విశ్వాసమయ్యావు కాబట్టి నేను నిన్ను పిలుస్తా ఉన్నాను. నువ్వేం చేయాలో తెలుసా? ఓ అబ్రహామా, నీవు నీ స్వజనములో నుండి అంటే నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరు. ఆలోచన చేస్తున్నారా? 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వైవాహిక సంబంధమైనటువంటి విషయం, రెండవది విశ్వాస సంబంధమైన విషయం. విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. కనుక ప్రియులారా అంటున్నాడు. ఇప్పుడు వచ్చే 45వ కీర్తనలోకి, ఈ 45వ కీర్తనలో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ యొక్క స్వజనము యొద్ద నుండి అంటే వారిని మర్చిపో, నీ తండ్రి ఇంటిని మరువమని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మరవాలండి అనంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం, వారు మనలను సమాధానముగా బ్రతకనివ్వరు. వారు సమాధానంగానే బ్రతుకుతారు. మీరు చాలా కుటుంబాలు చూడండి, విడగొట్టి వారు బాగానే ఉంటారు. భార్యని చక్కగా పెట్టుకుంటాడు ఆయన మాట జవదాటదావిడి కాబట్టి అవన్నీ బాగానే ఉంటాయి. కానీ అల్లుడు మాత్రం కదా, మీరు గమనించండి, రకరకాల ఇబ్బందులు.
కొడుకులు బాగానే చూసుకుంటారు, కోడలు బాగా చూడరు. ఎవరు? వాళ్ళు. అందుకు వాళ్ళు విడవండి. కూతురు బాగానే చూసుకుంటారు, అల్లుడు బాగా చూడరు. కనుక నీ తండ్రి ఇంటిని మరువము. ఇంకేమన్నాడు? రెండవ మాట. ఇప్పుడు రాజు గారి గురించి చెప్తున్నాడు. కుమారి, ఆలకించు, ఆలోచించు, చెవి యొప్పు. ఏంటి ఆ మాట అనంటే, అక్కడ అంటున్నాడు నీవేం చేయాలో తెలుసా? నీ తండ్రి ఇంటిని మరువము, నీ స్వజనమును మరువము. ఈ రాజు నీ ప్రభువు కదా. నీ తండ్రి కాదు నీ ప్రభువు, నీ స్వజనాంగము కాదు నీ ప్రభువులు. ఎవరమ్మా నీ ప్రభువు అనంటే ఈ రాజు నీ ప్రభువు. అనగా యేసు ప్రభు వారు ఎవరండి అనంటే నీ ప్రభువు, నిన్ను పాలించేవాడు. రాజు గారు ఎలాంటి వారు కుమారికి చెప్తా ఉన్నాడు. రాజు గారు అనగా భర్త ఎలాంటి వాడో భార్య చెప్తా ఉన్నాడు. ఇదిగో నీవు వివాహము చేసుకోవలసిన వాడు ఎలాంటి వాడు? ఆయన రాజు. నేను రాజుల గురించి మాట్లాడేదను అన్నాడు. ఈ 45వ కీర్తనలో మొదటి వచనములో నేను రాజుల గురించి రచించిన దానిని పలికేదను అన్నాడు. నేను రాజుల గురించి రచించిన దానిని పలికేదను. ఇప్పుడు రాజు గారు ఎలాంటి వాడండి? మొట్టమొదటిగా ఏం చెప్పాడు? కుమారి, ఆలకించు, ఆలోచించు, చెవి. రెండవది, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరువు. ఇప్పుడు రాజు గారు గురించి చెప్తున్నాడు. ఈ రాజు నీ ప్రభువు. రాజు గారు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను పాలించేవాడు, నిన్ను పోషించేవాడు. ప్రభు అంటే ఏంటండి? పాలించేవాడిని, ఏలేవాడిని ప్రభువు అంట. కనుక ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు ఎవరండి అని అంటే అతడు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికే నమస్కారం చేయాలి కదా. అతనికి నమస్కరించు. ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు, నీ సొగస్సును కోరినవాడు, నీ సౌఖ్యాన్ని కోరినవాడు, నీ క్షేమాన్ని కోరినవాడు, నీకు కావలసినవన్నీ ఇచ్చేవాడు. నీ సౌందర్యంగా ఉండాలంటే లక్ష్మీ ఫౌండేషన్ కూడా కొనుక్కొచ్చి ఇచ్చేవాడు. అంతేనా? కొంతమంది భార్యలకు ఎన్నో కొనుక్కొచ్చిస్తారు. అలాంటి వాడు నీ రాజు. అతడు నీ సౌందర్యమును కోరువాడు, అతనికే నీ నమస్కారం చేయాలి. రాజు. అపోస్తల కార్యగ్రంథం 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభు అంట. ఎవరికి? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు కుమారి ఆలకించు. ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు కోరే. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును కోరే. ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. చక్కని పాట ఉంది ఈ కీర్తన మీద. అది వివాహ సంబంధమైన పాట కదండి. ఈ రాజు ఎవరండి? నీ ప్రభు. ఇప్పుడు రాజు గారు ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. ఈ రాజు నీ ప్రభువు గనుక అతని నీ సౌందర్యమును కోరేవాడు కాబట్టి అతనికే నువ్వు నమస్కరించాలి. ఇంకేమంటా ఉన్నాడు ఈ రాజు? 2వ వచనములో
2వ వచనంలో అంటున్నాడు, నరుల కంటే నీవు అతి సుందరుడవు కదా. రాజు ఎలాంటి వాడండి? సుందరుడు, అతి సుందరుడు. ఒకటి రాజు గారు పోషించేవాడు. మన అమ్మాయిని వివాహం చేసినప్పుడు అడుగుతాం, పిల్లోడు పోషించగలనండి, ఏం ఉద్యోగం చేస్తాడండి, ఏంటండి, ఏంటో అడుగుతాం. పోషించగలడు, పోషకుడే, ఉద్యోగస్తుడే అన్నప్పుడు ఇంకా ధైర్యంగా మన కుమార్తెను వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తాం. కనుక మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, ఈ రాజు ఎలాంటోడు తెలుసా? నీ ప్రభువు పోషించేవాడు, పాలించేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, నీ సౌఖ్యాన్ని కోరేవాడు. రెండవది, అతడు అతి సుందరుడంట. ఈ 2వ వచనంలో అతని గురించి రాయబడ్డది, నరుల కంటే నీవు అతి సుందరుడు అన్నాడు. రాజుల గురించి మాట్లాడుతూ నరుల కంటే నీవు అతి సుందరుడు. ఒకటి రాజు, ప్రభువు, పాలించేవాడు. రెండవది, రాజు ఎలాంటి వాడండి అని అంటే అతి సుందరుడు. ఒకానొక దినాన్న సంగము అనే సోళమ్మితిని కొందరు ఏమన్నారని తెలుసా? నీ రాజులో ఉన్న లేక నీ ప్రియునిలో ఉన్న విశిష్టత ఏంటి అని అడిగారంట. షూలమ్మితి అస్తమానం మా రాజు గారికి కావాలి, మా ప్రియుడు ఏముండాలి అని కోరుతూ ఉంటే అక్కడ కొందరు నీ రాజు గారి యొక్క విశిష్టత ఏంటి? పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. 5వ అధ్యాయంలో పరమగీతాల గ్రంథంలో 5వ అధ్యాయము 2వ భాగం అండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? ఓ షూలమ్మితి, అసలు వేరే ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అని అడిగితే అన్నదంట, ఇప్పుడు చదవండి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో అతనిని గుర్తించవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, కృష్ణవర్ణములు కలిగినవి. ఇవన్నీ చెప్తా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆమె ప్రియుడు ఎలాంటి వాడు? ఏమండి? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి సుందరుడు. అతని గురించి మాట్లాడుతూ ఉంది. 12వ వచనంలో అతని నేత్రములు నదీ తీరములందు బొమ్మల వలె కనపడతా ఉన్నాయి. 13వ వచనంలో అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు అన్నాడు. అతని పెదవులు పద్మముల వంటివి అన్నాడు. అతని కరములు, చేతులంట ఆశీషు రత్నభూషితములైన స్వర్ణ గోళముల వలె ఉన్నాయి అన్నాడు. అతని కాళ్ళు మేలుము బంగారం అన్నాడు. అతని నోరు అతి మధురం అన్నాడు. చివరికి అతడు అతి కాంక్షణీయుడు అని చెప్తా ఉంది కదా. చివరికి అతడు ఎలాంటి వాడండి అని అంటే అతి కాంక్షణీయుడు. అతి మనోహరుండవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడవు. నీవు మారిపోయి మాకు సోగసు నోసగితివి, దయామయ మా యేసయ్య. కనుక చాలా పాటలు ఉంటాయండి. కాబట్టి ప్రియుల ఆలోచన చేస్తే ఆయన అతి మనోహరుడు. రాజు గారి గురించి మాట్లాడుతూ, కుమారి నువ్వు ఆలోచించాలి, నువ్వు ఆలోచించాలి, నువ్వు చెవి అగ్గాలి, నీ స్వజనాంగాన్ని విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని మరవాలి. ఎందుకో తెలుసా?
ఈ రాజు ఎలాంటి వాడు? నీ ప్రభువు నిన్ను పాలించేవాడు. ఈ రాజు ఎలాంటి వాడు? అతి సుందరుడు. ఆయన ఎలాంటి వాడు? 45వ కీర్తన 2వ వచనంలో రాజు గారు అతి సుందరుడు అన్నాడు కదా. రాజు గారు ఎలాంటి వాడండి? అతి సుందరుడు. కనుక విశ్వాసులైనటువంటి మనము రాజు గారు ఎలాంటి వాడు మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. మూడవదిగా 45వ కీర్తన చూడండి 3వ వచనంలో రాజు గారు శూరుడు. రాజు గారు ఎలాంటి వాడు? శూరుడు, యుద్ధశాలి కదా. ఆయన ఎలాంటి వాడు? నిర్గమ 15:4 యుద్ధ శూరుడే కదా, యుద్ధ శూరుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కుమారి, ఈ రాజు గారు ఎలాంటి వాడో తెలుసా? పిరుకోడు కాదమ్మా, అతడు శూరుడు. అతడు ఎలాంటి వాడు? శూరుడు. నీవు వివాహము చేసుకోవలసినటువంటి రాజుగారు నిన్ను పాలించేవాడు ప్రభు. నీవు వివాహము చేసుకోవలసినటువంటి రాజుగారు అతి సుందరుడు, అందమైన వాడు. నీవు వివాహము చేసుకోవలసినటువంటి ఆ రాజుగారు శూరుడు కదండి. ఇంకేమన్నాడు? 45వ కీర్తనలోని 3వ వచనంలో నీ తేజస్సును, తేజస్సు కలిగిన వాడు రాజుగారు ఎలాంటి వాడు? మనం గమనిస్తూ చదువుతూ విడగొడతా ఉంటే రాజుగారు ఎలాంటి వాడో రాజుగారి యొక్క గుణగణాలు భక్తుడు రాస్తా ఉన్నాడు. నీ రాజు ప్రభువు, నీ రాజు అతి సుందరుడు, నీ రాజు శూరుడు, నీ రాజు తేజస్సు కలిగిన వాడు. తేజస్సును ధరించుకొనుము. ఆయన తేజస్సు కలిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. చాలండి. ఆయన ఎవరు? తేజస్సు కలిగిన వాడు. రాజు గారు తేజస్సు కలిగిన వాడు. ఆయన దేవుని యొక్క తేజస్సు కలిగిన వాడని చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును కలిగిన వాడు. వెలుగు. ఆయన ఎవరండి? అమ్మా, ఏంటనుకుంటున్నావు? మీ ఆయన గారు, నువ్వు చేసుకోబోయే రాజు గారు తేజస్సు కలిగిన వాడు. యోహాను 8:12 ఆయన ఏమన్నాడు అనంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఆయన తేజస్సు కలిగిన వాడు. ఒకానొక దినాన ఈ లోకము అంతములో సంగమెత్తబడిన తర్వాత క్రొత్త రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, ఆయనే ప్రకాశిస్తాడట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం, 23వ వచనం, 21, 23. ప్రకటన గ్రంథం పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, దేవుని మహిమయే వారిలో ప్రకాశించును కదా. చాలండి. ఇప్పుడు ఎవరు ప్రకాశిస్తారండి? దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ యొక్క తేజస్సు చదువుకున్నాం ఇందాక. ఫిబ్రవరి 1:3 దేవుని మహిమ యొక్క తేజస్సు అనుకున్నాం. ఇప్పుడు ఆ తేజస్సే ఆ పట్టణంలో ప్రకాశిస్తుంది. ఆ తేజస్సే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా కొంచెం క్లియర్ గా అర్థం అవడానికి 22వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 5వ వచనం, రాత్రి ఇక్కడ ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే
వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు కదండి. ఎవరు ప్రకాశిస్తారండి? ప్రభువే వారి మీద ప్రకాశించును. కుమారి, ఏంటి అనుకుంటున్నావు? నీ రాజు తేజస్సు కలిగిన వాడు. కుమారి, ఏంటి అనుకుంటున్నావు? నీ రాజు శూరుడు, భయస్థుడు కాదు. కుమారి, ఏంటి అనుకుంటున్నావు? నీ రాజు అతి సుందరుడు. కుమారి, ఏంటి అనుకుంటున్నావు? నీ రాజు ప్రభువు నిన్ను పాలించేవాడు. 5వదిగా 45వ కీర్తన 4వ వచనములో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ రాజు నీతి గల రాజు. ఏ రాజు కదా? 5వది ఏంటండి? సత్యం అన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నేనే సత్యం అన్నాడు కదండి. కనుక సత్యమును వినయముతో కూడిన నీతి. ఏ నీతి? ఆయన ఎలాంటి వాడు అండి అని అంటే నీతి గల రాజు. ఆయన నీతి గల రాజు. ఆయనలో అనీతి ఏమాత్రమును లేదు. శతాధిపతి ఒక అన్యుడు అన్నాడు, ఆయన సిలువలో ప్రాణం విడిచిన వెంటనే శతాధిపతి అనే ఒక అన్యుడు, ఇతడు నిజముగా నీతిమంతుడే. చదువుదాం లూకాసు వార్తలో 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి చదవండి కొంచెం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమిని చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా కదా. శతాధిపతి ఒక అన్యుడు, ఆయన సిలువ వేస్తా ఉంటే అక్కడ ఉన్నాడు. అతడు అంటున్నాడు, ఈ మనుషుడు నిజముగా ఎలాంటి వాడండి అని ఆలోచన చేస్తే నీతిమంతుడే. ఆయన నీతిమంతుడైన క్రీస్తు. ఎలాంటి క్రీస్తు? నీతిమంతుడు, వినయముతో కూడిన నీతి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల యేసుక్రీస్తు కదండి. ఆలోచన చేయండి, బైబిల్లో చాలా పర్యాయాలు ఆయన గురించి వ్రాయబడ్డాయి. ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు. కుమారి, ఏంటనుకుంటున్నావు? నీ రాజు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైన రాజు కదా. ఆయన శూరుడైన రాజు. ఆయన అతి సుందరుడైన రాజు. ఆయన తేజస్సు కలిగిన రాజు. ఆయన ప్రభువు పాలించే రాజు అని చెప్తా ఉన్నాడు. 6వదిగా మనం చదివినట్లయితే 45వ కీర్తనలో చూడండి 2వ వచనం అండి. 45వ కీర్తన 2వ వచనంలో, నీ పెదవుల మీద దయారసం. ఏ రసం? ఆయన దయాళుడైన రాజు కదా. 6వది ఏంటండి? ఆయన దయాళుడైన రాజు. స్వస్థపరుచుటలో దయాళుడు. దావీదు కుమారుడా అన్నారు,
మమ్మను కనికరించు అన్నారు. ఆయన ఉన్న కాలంలో అనేక మంది మీద కరుణ చూపాడు, దయ చూపాడు, జాలి చూపాడు. ఆయన దయగల రోజు. అందుకే పేతురు భక్త కొడుకు రాస్తూ మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా. చాలండి. ప్రభు ఏమై ఉన్నాడు ఇప్పుడు? ప్రభువు దయాళుడు. ఆయన పెదవుల మీద ఏముంది అంటే దయారసం ఉంది. సువార్త ప్రకటించుటలో కూడా ఆయన పెదవుల మీద, ఆ పెదవులలో నుండి దయగల మాటలు చేయండి. ఏ మాటలు? చదువుదాం ఆ మాట కూడా. లూకాసు వార్తలో 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనమండి. లూకాసు వార్త 4:22లో, అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. కదండి, కారణం ఆయన పెదవుల మీద దయారసం ఉంది. బోధలో దయ, స్వస్థపరచుటలో దయ, కనికరించుటలో దయ కదా. ఆయన దయామే. అమ్మా కుమారి, ఏంటనుకుంటున్నావు? నీ రాజు దయాళుడు, దయాళుడైన రాజు. ఆయన పెదవుల మీద దయారసం ఉంది. అందుకే దావీదు అంటాడు, చదవండి ఒకసారి 119వ కీర్తన 17వ వచనమండి. 119వ కీర్తన 17వ వచనములో, నేను బ్రతుకున్నట్లు, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపు. బ్రతకాలి. ఇప్పుడు ఏ రసం అవసరం? ఆయన యొక్క దయారసము మనకు అవసరం. కనుక కుమారి, నిన్ను వివాహము చేసుకునే రాజు దయాళుడైన రాజు. 7వదిగా చూడండి, 45వ కీర్తన 6వ వచనం. 45వ కీర్తనలో 6వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. కుమారి, ఆయన నిరంతరము నిలిచే రోజు కదా. ఆయన నిరంతరము నిలిచే రాజు. సింహాసనం ఉంది అంటే రాజు గారు ఉండాలి. ఎంతకాలం? నిరంతరం. కనుక ఆ దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనమండి. 11వ అధ్యాయము 15వ వచనంలో, 7వ దూత ఊర ఊదినప్పుడు పరలోకములో నుండి గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు, ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును. తరతరములు ఉంటుంది అన్నాడు ఇక్కడ. నిరంతరం ఉంటుంది అన్నాడు ఇక్కడ 45వ కీర్తన 6వ వచనంలో. ఆయన ఎంతకాలం ఏళ్తాడంట? యుగ యుగములు ఏలును. రాజు గారు ఏలే రాజు. ఆలోచన చేస్తున్నారా? అందుకని కుమారి ఆలకించు. ఈ 45వ కీర్తన 10వ వచనములో, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు, ఈ రాజు నీ ప్రభువు అన్నావు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికే నువ్వేం చేయాలి? నమస్కరించాలి. అతనికి నమస్కరించమని చెప్తా ఉన్నాడు. ఈ రాజు నీ సౌందర్యమును కోరేవాడు, నీ గొప్పతనాన్ని కోరేవాడు. కాబట్టి అతనికి నీవు నమస్కరించినట్లయితే నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ వ్రాయబడ్డది. ఆయన ఏం చేస్తాడు అని అంటే, కావున దేవుడే నీ చెలికాండ్ర కంటే నేను హెచ్చగినట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. నీ వస్త్రములలో గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టు వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను
సంతోషపెట్టుచున్నది. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫిరి అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. ఎప్పుడైతే ఆయన ఎలాంటి రాజును గమనించి ఆ రాజు గారి యొక్క మాట ఆలకించి ఆయన మాటను చెవి యొగ్గుతావో నీ జీవితం ఎలా ఉంటుందంటే రాణిగా ఉండి అలంకరింపబడిన దేనితో? ఓఫిరు అపరంజితో, ఓఫిరు బంగారముతో అలంకరించిన రాణి వలె నీవు ఆయన ప్రక్కలో ఉంటావు అన్న సంగతిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది కనుక కుమారి ఆలకించు, ఆయనకి నమస్కరించు. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును కదా. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు. చక్కగా ఒక పాట ఉందండి. తూరు దేశపు కుమార్తె, వచ్చాను నేను. తూరు దేశపు కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును కదా. ఏ కుమార్తె? తూరు దేశం. ఆ తూరు రాజులు అప్పుడు నీ యొద్దకు ఏం తీసుకొస్తారు అని అంటే నైవేద్యములు తీసుకొస్తారు. ఇంకేమంటా ఉన్నాడు? ఐశ్వర్యవంతులని దయను వెతికెదరు. అంతఃపురములో ఉండు రాజకుమార్తె. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అని అంటే అంతఃపురములో ఉండే రాజకుమార్తె వలె ఉంటావు, మహిమ గల దానిగా ఉంటావు. అంతఃపురములో ఉన్న రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రములు బంగారు పుట్ట పనితో చేసినవి. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని కదా ఆమె రాబడుతుంది. ఎప్పుడు? ఆలకించి ఆలోచించి చెవి యొగ్గినప్పుడు రాబడుతుంది. ఎక్కడికి? రాజు గారి దగ్గరికి రాబడుతుంది. ఆమెను వెంబడించు. ఆమె చెనకెత్తలైన కన్యకలు నీ వద్దకును తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. రాజనగరిలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులు భూమి అందంతటా నీ వారిని అధికారులుగా నియమించేదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉన్నట్లుగా నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కీర్తనలో ఉన్న సారాంశాన్ని మనం గమనించాం. ఇది ఒక పరిణయ కీర్తనని, ఇది ఒక వివాహ సంబంధమైన కీర్తనని. ఈ కీర్తనలో రాజుగారు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే రాణి వధువు సంఘం అని మనం ధ్యానం చేశాం. రాజుగారు ఎలాంటి వాడో ధ్యానం చేశాం. ఆయన ప్రభువు, పాలించేవాడు. ఆయన అతి సుందరుడైన రాజు, ఆయన శూరుడైన రాజు, ఆయన నీతి కలిగిన రాజు, ఆయన తేజస్సు కలిగిన రాజు కదా. ఈ రాజు గారి గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. కాబట్టి కుమారి నువ్వేం చేయాలో తెలుసా? ఆలకించు, ఆలోచించు, చెవియకు. నీ స్వజనాంగమును, నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఒకవేళ మరవలేదా వారు రాజుగారితో నిన్ను కాపరం చేయనివ్వరు, రాజుగారితో నిన్ను కలవనివ్వరు. కాబట్టి స్వజనాంగము అనగా అన్యులు, స్వజనాంగము అనగా విశ్వాసులు. కాబట్టి వారిని విడిచి నువ్వు చెవియకు, ఆలకించు. రాజుగారు నీ సౌందర్యమును కోరేవాడు, అతనికి నువ్వు నమస్కారం చెయ్యి. ఎప్పుడైతే నమస్కారం చేస్తావో, ఆయనకు లోబడతావో, నీ జీవితం ఎంత బాగుంటుంది అని అంటే ఓఫిరు యొక్క అపరంజి అనగా ఓఫిరు బంగారముతో పొదగబడిన దానమై ఆయన కుడిపార్శ్వన నిలుస్తాం. అన్య జనాంగం అంతా కూడా
నీ వద్దకు నైవేద్యాలు తీసుకొస్తారు. నీ జీవితం చాలా బాగుంటుంది కుమారి. ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకొని చెవియకు, ఆలకించు, ఆలోచించు అని కీర్తనాకారుడైన కోరాహు కుమారుడు ఈ కీర్తన ద్వారా సార్వత్రిక సంఘానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. ఒకటి, మన వైవాహిక సంబంధమైన జీవితం, స్వజనాంగాన్ని, తండ్రి ఇంటిని మరవాలి. వివాహం అయిన తర్వాత ఇంకా అస్తమానం ఆయన్నే మానాన్ని అంటే ఈ ఇంటి ఏమైపోద్ది కదా. కనుక గమనించాలి, ప్రేమలు ఉండాలి. విడిచిపెట్టేయమంటే విడిచిపెట్టేమని కాదు, ఉండాలి. బంధత్వాలు ఉండాలి. ఎంతవరకు ఉండాలో అది గమనించమంటున్నాడు. అదే సమయంలో మన మూల పురుషుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నీవు బయలుదేరి రావాలి. అంటే వారి యొక్క అంటే అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. కారణం, పిలిచే రాజు, పాలించే రాజు, పిలిచే రాజు అతి సుందరుడైన రాజు, పిలిచే రాజు శూరుడైన రాజు, పిలిచే రాజు తేజస్సు కలిగిన రాజు, పిలిచే రాజు నీతివంతుడైన రాజు. ఆ రాజు నీ సౌందర్యమును కోరేవాడు, నీ సౌఖ్యాన్ని కోరేవాడు, నీ సంతోషాన్ని కోరేవాడు, నీ మేలును కోరేవాడు. కనుక ఆలోచించు, ఆలకించు, చెవియకు, ఆయన యొద్దకు రా. ఆయనకే అదే అంటున్నాడు, ఆయనకే నమస్కారము చేయము, అతనికి నమస్కారము చేయమంటున్నాడండి. ఈ 45వ కీర్తన 11వ వచనము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. అంటే ఆయన్ని రాజుగా రక్షకునిగా అంగీకరించు, అన్ని బాగుంటాయి. నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఈ కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. కనుక విశ్వాసులము రక్షింపబడ్డాం, అన్యులతో సాంగత్యము ఉండాలి. మాట్లాడొద్దని అంట్లా, ఎంతవరకు ఉండాలో. మన రాజు నమ్మకమైన రాజు, పరిపాలించే రాజు. ఆ రాజుకే నమస్కరించి ఆ రాజు యొక్క చిత్తానుసారం ఈ భూలోక యాత్రలో చక్కగా నడవాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, కోరాహు కుమారుల ద్వారా నువ్వు ఎలాంటి రాజువో సంఘానికి హెచ్చరిక చేస్తావు. కుమారి, ఆలకించు, ఆలోచించు, చెవి యొక్క ఆలకిస్తే మేలుందంటున్నాం. కనుక విశ్వాసంగా మేము కూడా ఆలకించి, ఇంకా ఆలకించకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో, చెవి ఎక్కకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో ప్రభు, మీరే వారిని బలపరచని జ్ఞాపకం చేసుకోండి. చెవి యొగ్గేవారుగా ఉండటానికి, ఆలకించేవారుగా ఉండటానికి, నీకే నమస్కరించేవారుగా ఉండటానికి, తద్వారా అనేకమైన మీరు అనుభవించేవారుగా ఉండటానికి మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి.